దత్తాత్రేయ లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జంట నగరాల్లో పీజేఆర్ దత్తాత్రేయ లేని లోటు కనిపిస్తుందని చెప్పారు. దత్తాత్రేయ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదన్నారు. ఇక శిల్పకళా వేదికలో దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ ప్రజలైన ఆత్మకథ అనే పుస్తకావిష్కరణలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలతో ఉన్న అనుబంధాన్ని అత్యంత సామాన్యమైన ప్రజలతో, అది గౌలిగూడ గల్లీ కావచ్చు, లేకపోతే రామ్నగర్ బస్తీ కావచ్చు. వారు మహారాజ్గంజ్ మొట్టమొదటిసారి శాసనసభ్యులుగా పోటీ చేసినప్పటి నుంచి మొదలు పెడితే వారు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా, ఈనాడు హర్యానా అత్యంత కీలకమైన రాష్ట్రానికి గవర్నర్గా, వారు గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్గా సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో హోదాలను, రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను చూశారు. ఢిల్లీకు పార్లమెంట్ సందర్భంలో వెళ్ళిన 2-3 రోజుల కంటే ఎక్కువ అక్కడ ఉండేవాడు కాదు. శుక్రవారం వస్తే మళ్ళీ హైదరాబాద్కే వచ్చి ఏ చిన్న షాప్, లోకల్ కార్పొరేటర్ కూడా ప్రారంభోత్సవానికి రావడానికి వెనక ముందు చేస్తే పెద్దలు దత్తాత్రేయ గారు వచ్చి చిన్న చిన్న గల్లీలలో పాండప్ప కూడా పేదవాడు ప్రారంభించుకుంటున్నంటే దత్తాత్రేయ గారు వచ్చి ప్రారంభించేవాళ్ళు. ఈరోజు రాజకీయాలలో ఒక్కసారి కార్పొరేటరు, కౌన్సిలర్ అయితేనే వాళ్ళ జీవన శైలి విధానంలో చాలా మార్పు, ప్రజల సంబంధాలలో ఒక భిన్నత్వాన్ని ప్రదర్శించే పరిస్థితులు ఉన్నాయి. కానీ దత్తాత్రేయ గారిని చూసి నేర్చుకోవాలి. అజాతశత్రువు అనే పదాన్ని మనం పుస్తకాలలోనే చదువుకుంటాం. కానీ బండారు దత్తాత్రేయ గారిని చూసినప్పుడు ఆ పదము 100% వారికి సరిపోతుంది. జాతీయ రాజకీయాలలో అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఉన్న గౌరవం రాష్ట్ర స్థాయి రాజకీయాలలో బండారు దత్తాత్రేయ గారికి ఉంది అని చెప్పి మనం ఈరోజు గుర్తు చేసుకోవచ్చు. ఈరోజు వారి పుస్తకావిష్కరణలో ఈరోజు ఇంతమంది గవర్నర్లను ఒక వేదిక మీద నేను ఎప్పుడు చూడలే. ఈరోజు గవర్నర్స్ పరేడ్ లాగా ఉన్నది ఈ వేదిక. అంటే వ్యక్తిగతంగా వారితోనున్న అనుబంధంతోనే వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్లో ఉన్న మంత్రివర్గం మొత్తం ఇక్కడనే ఉంది. మంత్రివర్గ సమావేశం నేను ఇక్కడనే పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఎవరు కూడా దత్తాత్రేయ గారిని భారతీయ జనతా పార్టీ నాయకుడనో లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యక్రమానికి పోతున్న భావన లేదు. ఒక మర్యాద కలిగిన రాజకీయ నాయకుడి కార్యక్రమానికి వెళ్తున్నామని చెప్పి ఈరోజు అందరి వేదిక మీద కనిపించడం జరిగింది. ఏది ఏమైనా వారి ఆత్మకథను, వారి జీవన శైలిని, విధానాన్ని నూతనంగా రాజకీయాలలోకి రావాలనుకున్న వాళ్ళు పరిశీలించవలసిన అవసరం ఉన్నది. నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది.